జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి గారికి జనసేన పార్టీ పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రకటించడం కోసం ఈ పాత్రికేయ సమావేశం జరుగుతూ ఉంది. దీంట్లో భారతీయ జనతా పార్టీ ఖైరతాబాద్ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు చింతల రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గౌరవనీయులు కొమరయ్య గారు, అదేవిధంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జు గౌరవనీయులు శంకర్ గౌడ్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ తెలంగాణ జంట నగరాల ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు జయశ్రీ గారు, నేను దిలీపాచారి అధికార ప్రతినిధి, రమేష్ గారు జనసేన పార్టీ నాయకులు. జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జు శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గత కొన్ని రోజులుగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని జాతీయ స్థాయిలో నాయకులు సంప్రదించి ఈ యొక్క రేపు జరగబోయే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్కి మద్దతు తెలపాలని తెలియజేయడంతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు పిలుపువేయడం జరిగింది. పరిపూర్ణంగా మద్దతు ఇవ్వండి, భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కాన్స్టిట్యున్సీలో కూడా అభివృద్ధిలో ముందుకెళ్లాలంటే భారతీయ జనతా పార్టీకి మనం మద్దతు ఇవ్వాలని తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా మేము నిన్న జాతీయ నాయకులు కిషన్ రెడ్డి గారు మంత్రివర్యులు, అదేవిధంగా రామచంద్రయ్య గారు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు మిగతా నాయకులతోటి చాలాసేపు చర్చించి రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఏ విధంగా అయితే అభివృద్ధి చేయాలి, అదేవిధంగా ఇప్పుడు పోటీ చేస్తున్న వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ ఏందనేది మీకు అందరికి తెలిసిన విషయమే. అభివృద్ధిలో ముందుండాలి కానీ పోరాటంలో ఫైటింగ్లో ముందున్నట్టు కనిపిస్తుంది. ఏవో ఎక్కడెక్కడికెళ్ళో పిలిచేసి జనాలని పోగు చేసుకొని ఈరోజు ఏ రకంగా అయితే భయాందోళన సృష్టిస్తారో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మీకు తెలిసిన విషయమే. బైపోల్ ఎలక్షన్స్కి ఇంత హడావుడి అవసరం లేదు. కాకపోతే జూబ్లీహిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక సమస్యల మీద పోరాటం చేసి దాదాపు మీకు తెలుసు కిషన్ రెడ్డి గారు అక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి కరప్షన్ లేదు. 2 times మంత్రిగా ఉన్నారు. అంతకుముందు దత్తాత్రేయ గారు ఉన్నారు ఆ ఒక్క పార్లమెంట్ షెడ్యూల్లో. అదేవిధంగా అనేక సమస్యలు వచ్చినా కానీ ఎప్పుడు ముందు నిలబడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ నాయకులు. అందులో భాగంగా మేము పరిపూర్ణంగా జనసేన పార్టీ క్యాడర్ అంతా మద్దతు ఇస్తుంది. ఈ రోజు నుంచి మేము పాదయాత్రలో కూడా భాగస్థులం అవుతాం, అదేవిధంగా ఇంటింటికి తిరుగుతాం. జనసేన అధినేత యొక్క ఆలోచనలని ప్రజలకు తీసుకెళ్తాం. ఎందుకంటే సమాజంలో మార్పు గురించి ఏదైతే ప్రయత్నం చేస్తుందో భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన నాయకులు రేపటి తరం గురించి వీళ్ళు ఆలోచిస్తున్నారు. రేపు యువత గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ. అందులో భాగంగానే ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా చూసుకున్న పెద్ద ఎత్తున మహిళలు కానీ అదేవిధంగా యువత కానీ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలుపుతారు. అందులో భాగంగా జనసేన కూడా పరిపూర్ణంగా మద్దతు తెలుపుతుందని మీ ద్వారా తెలియజేస్తూ మిగతా అంశాలు ఏదైనా ఉన్నా కానీ మన చింతల రామచంద్రారెడ్డి గారు మాట్లాడతారు. ఫ్రెండ్స్, మిత్రులు, జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జు, తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్తుల పరిరక్షణకు దేవాలయాల చైర్మన్ గారు అయినటువంటి శ్రీ శంకర్ గౌడ్ గారు, మిత్రులు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గారు అయినటువంటి శ్రీ కొమరయ్య గారు, మిగతా మా మిత్రులందరూ కూడా చాలా విషయాలు ఇప్పటివరకు శంకర్ గారు చెప్పారు. జనసేన పార్ట్ ఆఫ్ ఎన్డీఏ
దేశం మొత్తంలో కూడా ఎన్డీఏ పార్టీలో మొదటి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు, ప్రముఖ సినీ నటులు నిస్వార్థ భావనతోని ప్రజలకు అంకితమై ప్రజాసేవయే నా జీవన ధ్యేయం అనేటటువంటి ఆలోచనతోని పనిచేస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో జనసేన పార్టీ అంచెలంచెలుగా ఈనాడు ఎదుగుతూ ఆంధ్రాలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో మరి కలిసి పనిచేస్తున్నటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగేటటువంటి ఈ ఉప ఎన్నికల్లో పార్టీ పరిపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుకై జనసేన సైనికులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ముక్త కంఠంతో మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. మా నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి, మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఆదేశాన్ని మేము శిరసా వహించి పనిచేస్తామని చెప్పని నిన్నటి రోజున శ్రీ కిషన్ రెడ్డి గారిని, శ్రీ రామచంద్రరావు గారిని, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారిని కలుసుకోవడం, అందరం కూడా ఒక దగ్గర కలుసుకొని అన్ని ముచ్చటించుకొని ఏ రకంగా మనం పార్టీలో పనిచేయాలి, ఏ రకంగా జూబ్లీహిల్స్లో మనం గెలవాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు కూడా ప్రజల్ని మోసం చేసి అభివృద్ధి మేము చేస్తామని ఉభయ పార్టీలు ఏదైతే చెప్తున్నారో, ఎందుకు ఈ 79 సంవత్సరాలలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పరిపాలించినటువంటి ఈ ఉభయ పార్టీలు ఎందుకు అభివృద్ధి చేయలే? నేను ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్కడ చేస్తాం మేమని చెప్పని ఏదైతే అంటున్నారో ఎందుకు చేయలే? 12 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండే, కార్పొరేటర్లు అందరూ కూడా కాంగ్రెసు, మజ్లీసు, బీఆర్ఎస్ కార్పొరేటర్స్ ఉండే. స్థానికంగా ఎమ్మెల్యే ఆనాటి స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు, అంతకుముందు ఎంఎం ఆశం కావచ్చు, అంతకుముందు రహమతల్లి కావచ్చు, ఇట్లా మొత్తం కూడా వాళ్ళే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి పార్టీలో మొన్నటి రోజున ఎన్నికలు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం. మేము వాళ్ళని చైతన్యవంతులు చేస్తున్నాం. మతోన్మాద మజ్లీస్ పార్టీ బీఆర్ఎస్తో మొన్నటి వరకు కుమ్ముక్కై తెలంగాణ ఆవిర్భావంలో మజ్లీస్ పార్టీ మద్దతు పలకనటువంటి మజ్లీస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి స్వయాన మజ్లీస్ పార్టీ తరఫున మాకు తెలంగాణ రాష్ట్రం వద్దు, ఒకవేళ మీరు కావాలని బలవంతాన్ని ఇచ్చినా తెలంగాణలో రాయలసీమను కలపాలని చెప్పినటువంటి మజ్లీస్ పార్టీ మరి ఎట్లా ఈనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతుంది? ఎట్లా ఈనాడు కాంగ్రెస్ మజ్లీస్ ఒకటైంది? కాంగ్రెస్ కాదు, మజ్లీస్ పార్టీ మతోన్మాద పార్టీ. ఎంఐఎం మజ్లీసే ఇత్లహాదే ముస్లిం పార్టీలోనే మతం పేరుంది. ఏ రకంగా వీళ్ళు అంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పాట పాడుతూ సమాజం ఏమైనా పర్లేదు, మా మతం పెరగాలి, మేము రాజకీయంగా పెరగాలి అనేటటువంటి ఆలోచన. 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు 1969లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని చెప్పని ప్రయత్నంలో మజ్లీస్ పార్టీ మద్దతు తీసుకోవడము, మద్దతులో వాళ్ళు కోరింది ఏంది?
నేను దయచేసి ప్రెస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈనాడు ఏదైతే దారుసలాం ఆఫీస్ ఉందో, దారుసలాం ఆఫీసు ఆనాడు నిజాం పరిపాలనలో అది ఫైర్ స్టేషన్, ప్రభుత్వ ప్రాపర్టీ. అది మాది అని చెప్పని కోర్టులో కేసేస్తే ప్రభుత్వం కోర్టులో ఇంప్లీడ్ అయ్యి ఇది ప్రభుత్వ స్థలము అని చెప్పని ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వము ఆనాడు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి మజ్లీస్ పార్టీ మద్దతు తీసుకుందో కాంగ్రెస్ పార్టీ, కాసు బ్రహ్మానందరెడ్డి స్వయాన వాళ్ళు కండిషన్ పెట్టారు, మీరు ఇది కోర్టులో విత్డ్రా చేసుకోవాలి, ప్రభుత్వం పరంగా ఈ ఆస్తి ఎంఐఎందే కాబట్టి మేము విత్డ్రా చేసుకోవాలి అనేటటువంటి కండిషన్లో ఒప్పుకొని యావత్ తెలంగాణలో హైదరాబాదులో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నిటిని కూడా ఆనాడు మూత పడి కోటి నుంచి పెద్ద ఉద్యమంగా విద్యార్థులంతా ఊరేగింపుగా వస్తుంటే ఇప్పుడున్నటువంటి పుల్లారెడ్డి స్వీట్స్ హ్యాబిట్స్లో ఉన్నటువంటి పుల్లారెడ్డి స్వీట్స్ దగ్గర బృందావన్ హోటల్ ముందు 369 మంది విద్యార్థుల్ని ఊచకోత కోసింది మజ్లీస్ వాళ్ళు. ఇది వాస్తవమా కాదా? ఇది నేను చెప్పేది కాదు, చరిత్ర. ఈ చరిత్రని కాలగర్భంలో కలపడానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా మజ్లీస్ పార్టీతో కుమ్ముక్కైంది. ఇంకో ఘటన కూడా చెప్తాం మీకు. 1978లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. దేశం మొత్తంలో 2 రాష్ట్రాలు కొత్తగా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం హస్తం గుర్తు మీద జరిగినటువంటి ఎన్నికల్లో 1978లో కర్ణాటక ఆంధ్ర ఈ 2 రాష్ట్రాలే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి. జనతా పార్టీ ప్రభుత్వం అప్పుడు. రమిజాబీ అనేటటువంటి ఒక అమాయక మహిళని ఒక రిక్షా అబ్బాయి రేప్ చేసిండని చెప్పని హైదరాబాద్ని ధ్వంసం చేసి హైదరాబాదులో మొత్తం కర్ఫ్యూ సృష్టించింది ఈ మజ్లీస్ సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ కాదా? ఆనాడు మళ్ళీ చెన్నారెడ్డితోని మిలాఖతై ఆ యొక్క ఉద్యమాన్ని తగ్గించడానికి దారుసలాం కార్యాలయానికి అఫీషియల్గా పర్మిషన్ ఇవ్వాలి మున్సిపల్ కార్పొరేషన్లో. అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లేదు, MCH మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఉండే. ఇది వాస్తవమా కాదా? ఇలా మతోన్మాది మజ్లీస్ పార్టీ ఇటు తెలుగుదేశంతో అటు బీఆర్ఎస్తో అటు కాంగ్రెస్తో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి కాసిం రజ్వీ 1964లో నాంపల్లి రైల్వే స్టేషన్లో నెహ్రూ అతన్ని అరెస్ట్ చేసి పాకిస్తాన్ పంపిస్తుంటే ట్రైన్లో ఆనాడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ తండ్రి అయినటువంటి అడ్వకేట్కి ఏం చెప్పాడు, మజ్లీస్ పార్టీ బతికుండాలి అని చెప్పి ఆసిఫ్ నగర్లో ఒక్క కార్పొరేటర్గా గెలిచినటువంటి ఆనాటి సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ తండ్రి ఈనాడు ఏ రకంగా హైదరాబాదులో వాళ్ళు 6 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ, 48 మంది కార్పొరేటర్స్ ఏ రకంగా ఎదిగినరో ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ స్వీయ ఆరాధన సర్వ ఆదరణ ఆలోచనతోని పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒకటి అట్లా రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటూ పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉండే, జనార్దన్ రెడ్డి గొడవ చేసిండు,
చెన్నారెడ్డి ప్రభుత్వం దిగాలని చెప్పని. ఓల్డ్ సిటీలో 121 మందిని ఊచకోత కోసిండ్రు. ఇది వాస్తవమా కాదా? ఇది నేను చెప్పేది కాదు, ఉన్నటువంటి వాస్తవమైన విషయం. మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాడు ఇల్లీగల్గా, వితౌట్ పర్మిషన్. నేను చెప్పింది కాదు, రికార్డ్ చెక్ చేయండి మీరు ప్రెస్ వాళ్ళు. 100 మందికి పర్మిషన్ ఇస్తే 150 మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చిండ్రు. ఇలాంటి గొడవలన్నింటినీ కూడా తగ్గించడానికి నాకు ఆ పర్మిషన్ అంటే 150 మందికి ప్రధానమంత్రి ఆనాడు కేంద్ర ప్రభుత్వం నుంచి పివి నరసింహారావు గారు పర్మిషన్ ఇచ్చారు. ఇలాంటి మతోన్మాది పార్టీతోని కుమ్ముక్కైనటువంటి 2 పార్టీలని ప్రజలు ఆలోచిస్తున్నారు ఈనాడు. ధర్మం గురించి ఆలోచిస్తున్నారు ఈనాడు. మేము కుల మతాలను రెచ్చగొట్టి ఓట్లు అడగడం లేదు, మీరు రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నారు. అజారుద్దీన్కి ఎందుకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు చెప్పండి? మీకు తెలుసు కదా, నేను చెప్పాల్సిన పని లేదు కదా. ఇంత దిగజారుడు రాజకీయ స్వయాన ముఖ్యమంత్రి మీదేసుకున్నాడు, రోజు తిరుగుతున్నాడు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో. భయం చుట్టుకుంది, బీఆర్ఎస్ వాళ్ళకు భయం చుట్టుకుంది. మొత్తం ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా హరీష్ రావు కేటీఆర్ కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతున్నాడు. మేము కూడా తిరుగుతున్నాం, మా నాయకులు కూడా తిరుగుతున్నాం. మేము తిరుగుతలేము అనడం లేదు, కానీ మీలేక డబ్బులు పంచి మతాన్ని ముందు పెట్టి మాకు ఫలానోళ్ళు ఓట్లు వేస్తారు అందుకనే మేము గెలుస్తాము. అరే నీకు ఫలానోళ్ళు ఓట్లు వేస్తే మాకు కూడా ఫలానోళ్ళు ఉన్నారు కదా. 18% ఉన్న నువ్వు ఫలానోళ్ళ గురించి నువ్వు అడుగుతుంటే 82% ఉన్నది మేము కూడా అడుగుతాం కదా. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం. మేము సర్వ సమాజం గురించి పనిచేస్తున్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి 5 కిలోల బియ్యము ఉచితంగా దేశం మొత్తంలో 81 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తున్నాం. మేము ఒక వర్గానికని ఇస్తున్నామా? కరోనా సమయంలో వ్యాక్సినేషన్ అందరికీ ఇచ్చామా లేదా? మీరు రెచ్చగొట్టారు, ఇది మోదీది కాబట్టి మనం తీసుకోవద్దని కొందరిని రెచ్చగొట్టి మీద చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళ నిర్మాణం అవుతున్నాయి, 4 కోట్లు అయిపోయినాయి, ఇంకా 3 కోట్లు ఒక వర్గానికి ఇస్తున్నామా? ఆయుష్మాన్ భారత్ ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకోవడానికి అవకాశం. నువ్వేమని వాగ్దానం చేసినావు? కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఎవరిని తీసుకొచ్చి ఇప్పించారు మీరు? మీ అధ్యక్షుడు ఖర్గే గారు, మీ నాయకురాలు సోనియా గాంధీ గారు, మీ ఇంకో నాయకుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ వచ్చి వాగ్దానాలు చేసిండ్రా లేదా? ఎక్కడ పోయినాయి వాగ్దానాలు? తులం బంగారం ఎక్కడ పోయింది? 2500 రూపాయలు ప్రతి మహిళకు పెన్షన్ రూపాయన ఇస్తానన్నాడు, ఎందుకు ఇవ్వడం లేదు? 57 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ 4500 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నాడు, ఎక్కడ పోయింది? నిరుద్యోగులైనటువంటి యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఎక్కడ పోయింది? డిగ్రీ చదువుకునే అమ్మాయిలందరికీ ఎలక్ట్రికల్ స్కూటీ ఇస్తానన్నాడు, ఎలక్ట్రికల్ స్కూటీ, మామూలు స్కూటీ కాదు, ఎక్కడ పోయింది? రైతు బంధు 15,000 చేస్తానన్నాడు, ఎక్కడ పోయింది? కౌలు రైతులకు 12,000 ఇస్తానన్నాడు, ఎక్కడ పోయింది? రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తానన్నాడు, ఎక్కడ పోయింది? పండించినటువంటి పంటకు కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసినటువంటి ఎంఆర్పి మీద 500 రూపాయలు నేను బోనస్ ఇస్తానన్నాడు, ఖాళీ సన్నాలకు ఇచ్చి చేతులు దులుపుకుందామని ప్రయత్నం చేస్తున్నా, సన్నాలకు కూడా ఇస్తలేడు. ఎక్కడ పోయింది ఇందిరమ్మ ఇండ్లు? చెప్పండి, ఎక్కడ పోయినాయి ఇందిరమ్మ ఇండ్లు?
ఎక్కడ పోయింది దళిత బంధు? 10 లక్షల రూపాయలు దళిత బంధుకి ఇస్తానన్నావు కదా, ఎక్కడ పోయింది? ఇవన్నీ ప్రశ్నిస్తున్నారు ఈనాడు జూబ్లీహిల్స్ ఓటర్స్. ఏమనంటే ఆ గవర్నమెంట్లో అడ్వర్టైజ్మెంట్ పడి ఇంటర్వ్యూస్ అయినటువంటి ఆర్డర్స్ ఇచ్చుకుంటూ మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అన్నాడు. ప్రతి జూన్ మాసంలో క్యాలెండర్ డిక్లేర్ చేస్తున్నారు, నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉద్యోగాలు ఇస్తాను, 2 లక్షల పైచలకు ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు. ఎందుకు ఇవ్వలేదు? తెలంగాణ రావడమే నీళ్లు, నిధులు, నియామకాల గురించే వచ్చింది. దీని మీదనే పోరాటం జరిగింది. ఇది ఒకరు చేస్తూ వచ్చింది కాదు. దీని నాంది 1969లో పడ్డది. నాంది 369 మంది ఒకటే రోజు ఊచకోతకు బలైనటువంటి ఈ తెలంగాణ ఉద్యమం ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఇంత పెద్ద ఉద్యమం జరగలే. 1400 మంది అమరులైనరి తెలంగాణ గురించి. సామాన్యమైనటువంటి తెలంగాణ రాష్ట్రం ఊరికనే రాలే. రజాకారులతో పోరాటం చేసినటువంటి గడ్డ ఇది. బండి వెనక బండి కట్టి బండిలో వస్తావు కొడుకో నా ఇది ఆంసార్క రోడ్ అని చెప్పని చుట్టుముట్టు సూర్యాపేట అన్నట్టు నర్మణంలో కొండ నువ్వు ఉంది హైదరాబాదు, దాని పక్కన గోల్కొండ కిలా కింద నీ గోరి కడతాం కొడుక నా ఇది ఆంసార్క రోడ్ అని చెప్పని ప్రతి ఇంట్లో, ప్రతి అక్క, ప్రతి చెల్లె, ప్రతి పెద్ద మనిషి, ప్రతి యువకుడు పాట పాడుతూ గల్లీ గల్లీలో గ్రామాలలో ఒక ఉద్యమం రూపాన్ని వచ్చింది. టీడీపీ తప్పనిసరిగా టీడీపీ కూడా వాళ్ళు చెప్తారు. ప్రస్తుతానికి జనసేన పార్టీ అదేంది ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పారు, ఒకవేళ బీజేపీ వాళ్ళు అడిగితే మీరు పనిచేయండి అని చెప్పడం జరిగింది. మీ మీడియా మాధ్యమాల ద్వారానే అదంతా కూడా రావడం జరిగింది. తప్పనిసరిగా మేము మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు దాంతో వాళ్ళతో సంప్రదించడం జరుగుతుంది. తప్పనిసరిగా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పని నన్ను డైవర్ట్ చేసిరు. మీకు చెప్పేది ఏదో సరైనటువంటి చెప్తుంటే డైవర్ట్ చేయడానికి మీరు మాస్టర్స్, మీరు ఆ డిగ్రీ పొందినటువంటి వాళ్ళు, చాలా సంతోషం. ఒకటి వాస్తవము, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి బంగారు తెలంగాణ చెప్పినటువంటి బీఆర్ఎస్ ట్యాంక్ బండ్ని కొబ్బరి నీళ్ళు చేస్తానన్నటువంటి ముఖ్యమంత్రి, ప్రతి ఇంటికి నీళ్ళు అందిస్తానని చెప్పినటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి కేసీఆర్ గారు కుటుంబ పరిపాలన తప్ప, కుటుంబం బంగారంగా పెరగడం తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆ దిశగా ఈ 12 సంవత్సరాల్లో ఎదగలేదనేటటువంటిది భారతీయ జనతా పార్టీ భావన. భారతీయ జనతా పార్టీ అధికారంలో తెలంగాణ లేకున్నా 11.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ అభివృద్ధి గురించి కేంద్రం నుంచి మా మంత్రులైనటువంటి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో హైదరాబాద్కు రావడం జరిగింది. ఏ పద్దు మీద ఎంతెంత ఇచ్చామనేది 2 సార్లు మీ సమక్షంలో మా కిషన్ రెడ్డి గారు మొత్తం స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. మేధావులు వచ్చారు, పత్రికా ప్రతినిధులు వచ్చారు, సామాన్యులు కూడా వచ్చి విన్నారు ఏ పద్ధతికి ఎంత ఇచ్చామని. ఉదాహరణకు సికింద్రాబాద్ రైల్వే స్టేషనే బ్రిటిష్ పరిపాలనల కన్నా ముందు నిర్మించబడ్డటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషను 721 కోట్ల రూపాయలతోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాగా నిర్మాణం జరుగుతుంది. స్వయాన ప్రధానమంత్రి గారే వచ్చి దానికి భూమి పూజ చేయడం జరిగింది. రామగుండం ఎరువుల కర్మాగారము 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో మూతపడితే 7,000 కోట్ల రూపాయలతోని స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ దాన్ని రీఓపెన్ చేసి ఎరువుల ఉత్పత్తి అక్కడ జరుగుతుంది. ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో 123 రకాల పథకాలు, 11.5 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి కని విని ఎరగని రీతిలో అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రానికి అనే నిధులు
తెలంగాణ ప్రజలు కూడా ఈ భారతదేశంలో అంతర్భాగమే. వాళ్ళకు కూడా అనగదొక్కినటువంటి తెలంగాణ జాతిని పైకి తీసుకురావాలి. అన్ని రకాలుగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, హరితహారం కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, గ్రామాల వికాసం కావచ్చు, గ్రామాలలో ఏవైతే వాళ్ళ ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి మరి కట్టినటువంటి ఏ ఉంటాయో మనకు మామూలుగా ఏమంటారు దాన్ని, రైతు వేదికలు కావచ్చు, రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీ కావచ్చు, ఎరువుల మీద యూరియా కానీ డిపిఏ కానీ రైతులకు ఇచ్చేటటువంటి సంవత్సరానికి 6,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ నిధులకు వేయడం విషయంలో కావచ్చు, ఇలా చాలా విషయాల మీద తెలంగాణ ప్రజలు మా 141 కోట్లలో వీళ్ళు కూడా మా వాళ్ళే అనేటటువంటి ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ని చిత్తుగా ఈ యొక్క జూబ్లీహిల్స్లో ఓడగొట్టడం ఖాయము. మా జనసేన నాయకులు వాళ్ళ పరిపూర్ణమైనటువంటి మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి గెలిపించడానికి ఈ ఆర్మీ సమక్షంలో ఈ సమావేశం పెట్టడం జరిగింది. మా ఇన్ఛార్జ్ గారైనటువంటి తెలంగాణ జనసేన ఇన్ఛార్జ్ గారైనటువంటి శ్రీ శంకర్ గౌడ్ గారు ముందే మీ ముందు మాట్లాడి చెప్పడం జరిగింది. ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారైనటువంటి శ్రీ కుమరే గారు కూడా కొన్ని విషయాలు మీ ముందు ఉంచవలసిందిగా కోరుతున్నాం. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ మన బై ఎలక్షన్లో దీపక్ రెడ్డి గారికి బీజేపీ అభ్యర్థికి సపోర్టు ప్రకటించడం, దానికి మన శంకర్ గౌడ్ గారు వాళ్ళ నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక మంచి శుభ సందర్భం. అండ్ ఫ్యూచర్ ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఆంధ్రాలో ఏ విధంగా అయితే బీజేపీ జనసేన అండ్ తెలుగుదేశం కలిసి పనిచేసి వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసి ఇప్పుడు డెవలప్మెంట్ ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందో అదేవిధంగా మన ఇండియాలో మోడీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ 65 ఇయర్స్లో కాంగ్రెస్ కానీ వేరే గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ చేయని డెవలప్మెంట్స్ లాస్ట్ 11-12 ఇయర్స్లో ఏ విధంగా జరిగినాయి మీ అందరికీ పబ్లిక్ అందరికీ తెలుసు, మన పత్రికా మిత్రులందరికీ కూడా తెలుసు. మన మోడీ గారు వచ్చిన తర్వాత మీరు ప్రతి సెక్టార్లో రైల్వే కానీ రోడ్స్ కానీ ఏవియేషన్ కానీ మీకు ఇంటర్నేషనల్ పాలసీ కానీ రీసెంట్ ఆపరేషన్ సింధూర్ కానీ ప్రపంచంలో ఎవరికి భయపడకుండా ఫస్ట్ టైం ఇండియాను ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా తర్వాత ఫైనాన్షియల్ శక్తిగా ఇండియాను నంబర్ 1గా ఎన్ని థ్రెట్లు వచ్చినా కానీ ప్రజెంట్ పరిస్థితుల్లో భయపడకుండా ఉండి ఒక ఉక్కు మనిషిలాగా మన ఇండియాను ఏ విధంగా ప్రపంచంలో మనం ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మన మోడీ గారికి మన ఇండియాలోనే కాదు ఆల్ ఓవర్ వరల్డ్లో ప్రతి లీడరు మన ప్రైమ్ మినిస్టర్ గారిని మెచ్చుకుంటున్నారు. కాబట్టి ఆ పరిస్థితిలో ఈ బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మనం తెలంగాణ ప్రజలందరూ కష్టపడి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఏం చేశారు, ఏమి డెవలప్ చేశారు, ఎవరిని డెవలప్ చేశారు, వాళ్ళ కుటుంబం తప్ప వేరే ఎవరు డెవలప్ కాలేదు. ఇప్పుడు అదే ఆ కుటుంబంలో కూడా ఆ డబ్బుల కొరకు పంచుకోవడంకు ఏ విధంగా డిస్ప్యూట్ నడుస్తూ ఉందో మీ అందరు చూస్తూ ఉన్నారు. తర్వాత ఈ గవర్నమెంటు చేయని అన్ఇమాజినబుల్ అన్ప్రాక్టికబుల్ అన్నీ ప్రామిస్ చేసి పబ్లిక్ మోసం చేసి గెలిచి ప్రకటించే అన్నీ కూడా ఏది చేయకుండా ఈ 2 ఇయర్స్ ఎట్లా టైము గడిచిపోయింది. 2 ఇయర్స్లో ఏం చేయలేదు. అంటే పరిస్థితి ఎట్లా ఉందంటే గ్రామాలలో తర్వాత స్కూల్స్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కు
వాళ్ళు ఏదైతే జీపీఎఫ్ వాళ్ళ సొంత డబ్బులు గవర్నమెంట్లో పెట్టుకుంటే రిటైర్డ్ అయిన తర్వాత ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, స్కూల్స్ నడపలేని పరిస్థితి, టీచర్లకు కానీ ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి. తర్వాత మ్యాచింగ్ ఎయిడ్ ఇవ్వకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి వచ్చే డబ్బులు అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఏ డెవలప్మెంట్ చూసినా గవర్నమెంట్ ఇండియాకి వెళ్ళి వచ్చే డబ్బులతోనే డెవలప్మెంట్ జరుగుతుంది. అందులో ఆ మ్యాచింగ్ 5%, 10%, 15%, 20% స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వలేక పనులన్నీ కూడా ఆగిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆర్థిక దివాలా తీసిన స్టేట్గా మన స్టేట్ తయారైంది. ఒకప్పుడు మనము ఇండియాలో మంచి ఫైనాన్షియల్గా డిసిప్లిన్ ఉన్న మంచి స్టేట్ ఉన్న పరిస్థితి నుంచి మనము ఇండియాలో ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వెళ్తున్నాం. అయితే మోడీ గారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా డెవలప్ అవుతుంది, బీజేపీ స్టేట్స్ ఏవైతున్నాయో అవి ఏ విధంగా డెవలప్ అవుతుంది, ఆ విధంగా డెవలప్ కావాలంటే మనకు తెలంగాణకు ఇప్పుడు ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ అయిపోయింది, కాంగ్రెస్ కూడా 2 ఏళ్ళలోనే వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఒక్కటే మనకి ఇక్కడ శరణము. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ఆలోచించి, అందులో జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ కాబట్టి, అయితే జూబ్లీహిల్స్కి అంత బాగుందని చూస్తే మేము తిరుగుతూ ఉంటే ప్రతి దగ్గర వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు, హౌసింగ్ ఫెసిలిటీ కూడా లేదు. కాబట్టి ఈ డెవలప్మెంట్ ఎంత కావాలంటే మన బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు గెలవాలి. మన బీజేపీ ఒకటే ఇండియాలో గవర్నెన్స్ బాగా చేస్తుంది. కాబట్టి ఈ బీజేపీ గవర్నమెంట్ మేము పబ్లిక్లు అందరూ ఇంటింటికి తిరుగుతూ ఉంటే కూడా పబ్లిక్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుండ్రు. కాబట్టి ఇప్పుడు ఒక సెక్షన్ను నమ్ముకొని గెలవడం ఇంపాసిబుల్. కాబట్టి మెజారిటీ సెక్షన్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కలిసి బీజేపీకి ఓటేస్తారు. అందులో ఈరోజు మన శంకర్ యాదవ్ గారు జనసేన పార్టీ తరఫున వాళ్ళ నాయకులందరూ కూడా వచ్చి పనిచేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్గా ధన్యవాదాలు, ప్రెస్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. కాబట్టి మీరు ఉన్న ఫ్యాక్ట్స్ పబ్లిక్ తెలియజేయమని కోరుతుంటున్నాను. పబ్లిక్ మన జర్నలిస్ట్ అందరికీ కూడా మీరు ఉన్న పరిస్థితులు, ప్రాక్టికల్ పరిస్థితులు తెలియజేసి ఫ్యాక్ట్ చెప్పి ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేయమని కూడా కోరుతున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలన్నా.